ప్రభుత్వంలో రైతులు అన్ని విధాలా నష్టపోతున్నారని వైసీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి అన్నారు. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయాల ముట్టడికి పిలుపునిచ్చారు. అందులో భాగంగా కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వైసీపీ ముఖ్య నాయకులు ర్యాలీగా వచ్చారు. గత ప్రభుత్వంలో రైతులకు అన్ని విధాల మంచి జరిగిందని, ప్రస్తుత ప్రభుత్వంలో రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేవని ఎస్వి మోహన్ రెడ్డి అన్నారు. రైతులకు అండగా వైసీపీ ఉంటుందన్నారు. అనంతరం కర్నూలు జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి, మాజీ ఎంపీ బుట్టా రేణుకలు మాట్లాడారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ప్రతి జిల్లాలో కూడా రైతులకు అండగా ఈరోజు రైతులకు గిట్టుబాటు ధర ఇప్పించేలాగా, రైతులకు పంట నష్టంతో పాటు రైతులకు ఇచ్చేటువంటి హామీలు నెరవేర్చేలాగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజు పెద్ద ర్యాలీగా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మాజీ చైర్మన్లు, అలాగే జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచులు అందరూ కూడా భారీ ఎత్తున పాల్గొని ఈరోజు విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు రైతులు చాలా నష్టపోయేటువంటి పరిస్థితులలో ఉన్నారు. నిన్న ఒక పత్తి కేంద్రానికి పోతే అక్కడ పత్తి పోయిన సంవత్సరం 11,000, 12,000కు కొంటే ఈ సంవత్సరం 7,000కు మాత్రమే కొంటా ఉన్నారు. అంటే ఒక క్వింటాల్ మీద 5,000 నష్టపోతున్నాడు. అది కూడా 5 రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది. వాళ్లకు వెయిటింగ్ ఛార్జెస్ పడుతున్నాయి. రైతులందరూ కూడా దిక్కుతోచని పరిస్థితులలో ఉన్నారు. ఈరోజు వరి ధాన్యం గురించి అడిగేటోళ్ళు లేరు. ఏమన్నంటే తడిచిపోయినాయని కొనడం లేదు. అలాగే టమోటా పరిస్థితి చూస్తే ఇక్కడ రైతు బజార్లో ఏమో 10 రూపాయలు టమోటా అమ్ముతుంటే అక్కడ పత్తికొండ టమోటా మాత్రము ₹10కు రూపాయికి అడుగుతున్నారు. అంటే దళారులు దోచుకుంటూ ఉంటే ఈ ప్రభుత్వం చూస్తూ మొద్దు నిద్రపోతూ ఉంది. ఎంతసేపు ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇట్లా చేసింది, జగన్మోహన్ రెడ్డి ఇట్లా చేసినారు, వాళ్ళ ప్రభుత్వం ఇట్లా చేసిందని డైవర్షన్ పాలిటిక్స్ తప్ప రైతుల గురించి కానీ, విద్యార్థుల గురించి కానీ, ప్రజల గురించి కానీ ఆలోచన లేదు. ఈరోజు అమ్మఒడి లేదు, తర్వాత రైతులకు రైతు భరోసా 20,000 ఇస్తామన్నారు, అది లేదు. రైతులకు ఉచిత పంట బీమాలు లేవు, ఆర్బీకేలు మూసేసినారు, ఆర్బీకేల ద్వారా సర్వీసులు లేవు. అన్ని రకాలుగా రైతులు ఇబ్బంది పడుతుంటే వాళ్ళేమో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ మా మీద నిందలేస్తూ చేతగాని రాజకీయం చేస్తున్నారు. కాబట్టి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడినాయనేది గుర్తుంచుకోవాలని తెలియజేస్తూ ఉన్నాం. ప్రజల తరఫున ఆందోళన చేయడానికి 6 నెలలు 3 నెలలు అని టైం బౌండ్ ఏముండదు. రైతులు ఈరోజు కష్టాలలో ఉన్నారు. రైతులకు గిట్టుబాటు ధర లేదు, ధాన్యం కొనేవాడు లేడు, పత్తి కొనేవాడు లేడు, ఈరోజు టమాటో కొనేవాడు లేడు. రైతులు కష్టాలలో ఉన్నప్పుడు స్పందించాలి కానీ దానికి టైం బౌండ్ పెట్టుకొని దానికి అయ్యగారిని అడిగి ముహూర్తం పెట్టుకొని చేసే కార్యక్రమం కాదు. తెలియజేస్తున్నా, రైతు అంటేనే రాష్ట్రానికి వెన్నెముక, మన దేశానికి వెన్నెముక. అటువంటి రైతుని ఈ రోజు పట్టించుకోకుండా వారిని ఉన్న కష్టాలను ఏదైతే విస్మరించి కేవలం అమరావతికి పరిపాలన ఏదైతే వాళ్ళు కేంద్రీకృతం చేశారో, టీడీపీ ప్రభుత్వం ఏదైతే గతంలో 2014లో ఏ విధంగా హామీ నుంచి మోసం చేశారో అదే విధంగా 2024లో కూడా హామీలు ఇవ్వడం జరిగింది. మరి ప్రజలకు మభ్యపెట్టి మాయ చేసి ప్రభుత్వంలో వచ్చిన తరువాత ఏదైతే ప్రజలకు అన్యాయం జరుగుతుందని మనం గ్రహించి ఈ రోజు ఈ విధంగా రైతులకు మద్దతు కలిపేందుకు
భరోసా ఇచ్చేందుకు మన జగనన్న ఇచ్చిన ఈ కార్యక్రమానికి మనం అందరం కూడా అండగా ఉన్నామని ఇవాళ తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా 40 సంవత్సరాల పరిపాలన చేసి 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది అని చెప్పుకున్న చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు రైతులను మర్చిపోయారు. ఏమన్నా అంటే 6 నెలలే అయ్యింది పరిపాలనలో వచ్చేది. మరి 3 సార్లు సీఎం గా చేసిన అతనికి ఒక్కసారి సీఎం గా చేసిన జగనన్నకు ఎంత వ్యత్యాసం ఉందో అందరూ కూడా ఆలోచించాలి. మొదటి సంవత్సరం నుంచి ఆయన ప్రతి ఒక్కటి కూడా ప్రజలకి అందిస్తూ అప్పుల పాలవుతుందని అబద్ధాలు చెబుతూ ప్రజలకి అబద్ధాలతో మాయ చేస్తూ వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ, ఎవరు ఎన్ని ఏమన్నా కూడా ప్రజలకు అండగా ఉంటారని ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని అందిస్తున్న జగనన్న ఎక్కడ అని ఈ రోజు అందరూ కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. ప్రజలు ఇప్పుడు నిజంగా బాధపడుతున్నారు. వీరి మాయమాటలకి మోసపోయాము, 6 నెలలైనా కూడా మాకు రైతు భరోసా రాలేదు, ఇంతవరకు